యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసను దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట యేసుప్రభు పుట్టడానికి దాదాపు 600 సంవత్సరాలు, లేదా ఇప్పటికీ దాదాపు 2600 సంవత్సరాల క్రితం యెషయా అనే ప్రవక్త ద్వారా వ్రాయబడిన ఈ మాట. పరలోకమందున దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని బట్టి, ఆ దర్శనము తాను విన్నదాన్ని చూసిన దానిని బట్టి ప్రవక్త అయితే కనుక ఈ విధంగా రాస్తున్నారు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. ఒక ఆయనైతే కనుక చెప్పమని చెప్తున్నాడు, ఇంకొక ఆయనైతే నేనేం చెప్పను అని ఆయన అడుగుతున్నాడు. మీరు 6వ అధ్యాయము వాళ్ళు మనం చదువుతున్నప్పుడు, యెషయా గ్రంథంలోనే 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు, మా నిమిత్తము ఎవరు వెళతారు. చదువుతారు ఒకసారి ఆ మాట. ఈ మూలాన్ని ఈ అధ్యాయం అంతని కాదు, ఈ పుస్తకం అంతటికి మూలం ఏమి అనుకున్నప్పుడు పరలోకంలో దేవుని సన్నిధిలో జరిగిన సంభాషణ గురించి అక్కడ ఏమని రాస్తుందో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 8వ వచనం 6వ అధ్యాయము యెషయా గ్రంథం. అప్పుడు నేను ఎవరిని పంపేదనో, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. మొదట ఈ అధ్యాయం ఒకళ్ళ పుస్తకం ప్రారంభం అనుకున్నప్పుడు ఎవరు వెళ్ళాలి, తను ఏదైతే చెప్పాలనుకున్నాడో దేవుడు ఈ లోకానికి, అది ప్రకటించడానికి ఎవరు వెళ్ళాలి, మా నిమిత్తము ఎవరు పోవునని ప్రభువు సెలవీయగా ఉంటుంది. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనక. అప్పుడు నేనేమన్నాను, చిత్తగించు, నువ్వు చెప్పిన పని చేయటానికి, నీ నిమిత్తం వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మొదట పంపే ముందైతే కనుక దేవుడు అడిగిన మాట, అక్కడ వచ్చిన జవాబు, ఎవరు వెళతారు, మా నిమిత్తం ఎవరు వెళతారు, స్వార్థ ప్రకటించు వారి పాదములు సుందరమైనవి అన్నాడు. ఎదుటివాడు పాపములో నలిగిపోతున్నప్పుడు, ఒక వ్యక్తి జీవితం సర్వనాశనం అయిపోతుందని తెలిసి కూడా ఈరోజు లోకంలో చాలామంది మనకెందుకు లేనిపోను తలపోటు కదా అనే ఉద్దేశంతో తన చెట్టు మీద కూర్చుని, కొమ్మ మీద కూర్చుని ఆ కొమ్మను నరుక్కుండా చూసి వెళ్ళిపోతున్నారు ఈరోజు చాలామంది. మన కళ్ళ ముందే చాలామంది నాశనం అయిపోతున్నారు కదా. వారు బ్రతుకులైతే కనుక తామే చేజెత్తులారా ఛిద్రం చేసుకుంటున్నారు. వ్యక్తిగతంగా తినకూడని తింటూ, త్రాగకూడని తాగుతూ, చేయకూడని పనులు చేస్తూ, వెళ్ళకూడని త్రావులో వెళుతూ, చివరికి వాళ్ళు బతుకెక్క గమ్యం ఏమవుతుందో తెలియక ఇష్టం వచ్చేట్టుగా ఈరోజు లోకంలో చాలామంది తిరుగుతున్నారు. తప్పు, ఈరోజు నువ్వు ఇలా చేస్తే రేపటి దినాన్ని ఏడవలసి వస్తుంది. నువ్వు చేసే ఈ అతిక్రమే రేపటి దినాన నలుగురిలో నువ్వు నవ్వులు పాలైపోతావు. ఈరోజు నువ్వు చేసే పనిని బట్టే నీ శరీరం అంతా కూడా కుళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. నువ్వు ఏడుస్తూ చావాల్సిన పరిస్థితి వస్తుంది. అకాలంగా నువ్వు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చెయ్యొద్దు అని ఒక్కరన్నా చెప్తారనుకుంటే ఈరోజు ఎవరు కూడా తోటి వాళ్ళు నశించిపోతున్నా చూచి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పెంట మీద రాయేయటం చెప్పినా వినరండి. వాళ్ళకి పెంట మీద రాయేసినట్టు సమానం అండి. వాళ్ళు చెప్పినా వినరండి. మనకు అనవసరం అనుకుంటున్నారు చాలామంది. ఈరోజు ఎదుటివాడు నాశనం అయిపోతాను అనుకున్నా, కనీసం కనుక్కున్న పిల్లలు కూడా ఈరోజు హెచ్చరించలేని తల్లిదండ్రులు ఉన్నారు. కట్టుకున్న భర్త భార్య కూడా తప్పు చేస్తుంటే కనుక మనకెందుకులని వెళ్ళిపోతున్నారే కానీ ఎవరు కూడా వాళ్ళకి బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చుట్టూ ఉన్న సమాజంలో ఎంతోమంది అయితే కనుక ఈరోజు తప్పు త్రోవలో వెళ్ళిపోతున్నారు. కానీ మార్గాలను అయితే కనుక వాళ్ళు అనుసరిస్తున్నారు, చేయకుండా పనులు చేస్తున్నారు. తద్వారా తెచ్చిపెట్టుకోకుండా సమస్యలు, శరీరపరంగా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నారు కదా చేయకుండా పనులు చేసినందుకు గాను. కాపురాల్లో చిచ్చు రేపుకున్నారు వాళ్ళు, వెళ్ళకూడని త్రోవలో వెళ్ళినందుకు గాను. ఈరోజు కుటుంబాల మధ్యన ఐక్యత లేదు, కొట్టుకు చచ్చిపోతున్నారు. ఎందుకంటే వారికైతే క్రమం లేనందుకు గాను. కనీసం వాళ్ళని హెచ్చరించేవాళ్ళు లేరు. కన్నా తల్లిదండ్రులు కూడా వారిని గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పోనే ఎందుకు వాడికి చెప్పినప్పుడు వినరు కదా, ఆమెకి చెప్పినప్పుడు కూడా మన మాట వినదన్న ఉద్దేశంతో కన్నపిల్లలే చెడిపోతున్నప్పుడు కూడా చూచి చూడనట్టుగా వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. కానీ పరలోకమున్న దేవుడైతే మనలాగా తప్పించుకు వెళ్ళిపోయే రకం కాదు. ఆయనైతే మొత్తం నీ నాశనాన్ని కోరుకునేవాడు కాదు. ఆయన లోకమును ఎంతో ప్రేమించినవాడు. అందుకనే నీ కొరకు నా కొరకు అన్నట్టుగా మనమందరము నశింపకుండా ఉండేటట్లుగా, నిత్య జీవం మనం పొందేటట్టుగా తన ఏక కుమారుని ఈ లోకానికి పంపడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకని అడుగుతున్నాడు ఆయన,
లోకంలో మానవులందరూ తప్పు త్రోవలో వెళ్ళిపోతుంటే వారినందరినీ సరిచేయటం కోసం నేను ఎవరిని పంపను? ఎవరు వెళ్ళి చెప్తే కనుక వింటారు? వాళ్ళ తల్లిదండ్రుల మాట వినట్లేదు, కట్టుకున్న భర్త భార్య మాట కూడా వాళ్ళు వినట్లేదు, అన్నదమ్ముల మాట వినట్లేదు, అధికారుల మాట వినట్లేదు, విద్య నేర్పే గురువుల మాట వినట్లేదు, లేదా దైవ భీతిని నేర్పే దైవభక్తిని నేర్పే ఒక సేవకుల మాట కూడా వాళ్ళు వినట్లేదు. ఎవరిని పంపేది? ఎవరిని పంపేది? ఎవరో ఒకరు పంపాలి కదా అనుకున్నప్పుడు అన్నాడంట, ప్రభువా చిత్తగించు, నేనున్నాను కదా, నేనున్నాను, నేను వెళ్ళి నువ్వు చెప్పిన పని చేస్తానా అని. చెప్పినంతగానో వచ్చి నేను అడుగుతున్నాడు, నేనేం ప్రకటించను? ఈరోజు మన వాక్య భాగంలో అయితే కనుక అదే ఉందో చూడండి. అక్కడ 6వ వచనం, 40వ అధ్యాయము యెషయా గ్రంథం 6వ వచనం. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించనని మరి ఒకడు అడుగుచున్నాడు. ప్రకటించండి అని దేవుడు చెప్తున్నాడు. విని వారు ఎవరైతే కనుక ఆ పని మీద పంపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఏం ప్రకటించాలి? ప్రభువా ఏం ప్రకటించి వీళ్ళకి ఏమని చెప్తే బాగుంటుంది? లోకంలో ఈరోజు కనుక ఎవరి మాట ఖాతరు చేయట్లేదు. ఎంతసేపు తాము నమ్మినదే గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు, తామున్న స్థితే శాశ్వతం అనుకుంటున్నారు. ఈరోజు ఒంట్లో ఉన్న బలము ఆరోగ్యం దగ్గరికి వస్తే ఇది ఎప్పటికీ ఉంటుంది అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. జేబులో ఉన్న డబ్బుల దగ్గరికి వచ్చినా, చుట్టూ ఉన్న మనుషుల దగ్గరికి వస్తే ఇది ఎలాగే ఉండిపోతుంది అనుకుంటున్నారు. తమ బలిమిని బట్టి ఆలోచించినా, అందాన్ని బట్టి ఆలోచించినా, తెలివితేటలు బట్టి ఆలోచించినా, తమకున్న ఉద్యోగమో ఒక పదవో లేదా లోకపరంగా పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతున్న మూర్ఖత్వంతో ఉంటున్నారు వాళ్ళు. వీళ్ళ అందం శాశ్వతం కాదన్న సంగతి వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళ ఒంట్లో ఉన్న బలం శాశ్వతం కాదన్న సంగతి వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళ జేబులో డబ్బులు ఉన్నాయనుకున్నారు తప్ప అది రేపో మాపో వెళ్ళిపోద్దన్న సంగతి కూడా వీళ్ళకి తెలియట్లేదు. ఉన్నదన్న ఉద్దేశంతో వీళ్ళైతే అహంకారంగా మాట్లాడుతున్నారు, గర్వంగా మాట్లాడుతున్నారు. ఏదో తమకున్నదన్న ఉద్దేశంతో అయితే కనుక విచ్చలవిడిగా చెలరేగిపోయి చాలామంది అయితే కనుక మాట్లాడుతున్నారు. అలాంటి వారికి చెప్పమని అడుగుతున్నావు. ఏం చెప్తే మాట వింటారు? ఇలాంటి వారందరికీ ఏం చెప్పాలి? అడుగుతున్న మాట అయితే ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించను ఒకడు అడుగుతున్నాడు. నేనేం చెప్పాలి అన్నప్పుడు దేవుడు అక్కడ చెప్తున్నమాట దయచేసి ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా గమనించండి. లోకంలో ఉన్న ఏ ఒక్క దగ్గరికి వచ్చినా మీకంటే గనులు కనపడినా, గొప్పోళ్ళు కనపడినా, దేశాన్ని శాసించే ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కనపడినా అందరికీ రూలు మాత్రం ఒకటే. పరలోకముందున దేవుని ముందు మనుషులందరూ కూడా సమానంగానే ఉంటారు. వాళ్ళకందరికీ ఇవ్వబడిన శరీరం కూడా ఒకటే, ఎవరికి మార్పు చేర్పులు లేవు. మహా ఉంటే కనుక ఎక్కువ కాలం అటు ఇటు అనుకుంటే ఒక 10 సంవత్సరాల వ్యవధిలో అందరూ కూడా వెళ్ళిపోతారే తప్ప ఎవరు ఈ లోకంలో ఉండేవారు కాదు. ఏదో ఒక రోజు నీ శరీరం అయితే కనుక ఓటిదవుతుంది, గొల్లైపోతుంది, మట్టి కుండ వల్లే పగిలిపోతుంది తప్ప ఎప్పటికీ శాశ్వతం మాత్రం కాదు. ఈ శరీరమే శాశ్వతం కానప్పుడు నువ్వు సంపాదించుకున్న డిగ్రీలు ఎవరి పనికి వస్తాయి? నువ్వే లేనప్పుడు నీ ఆస్తిపాస్తులు ఎవరి కోసం? నువ్వే లేకపోతే నువ్వు అనుభవించే పదవో ఉద్యోగమో ఎవరి కోసం పనికి వస్తుంది? నువ్వు ఉండాలిగా ముందు ఇవన్నీ కావాలనుకుంటే. నీ అందం అనుకున్నా, నీ బలం అనుకున్నా, ముందు నువ్వే లేకపోతే నీ అందం ఎందుకు, నీ బలం ఎందుకు? నీ శవాన్ని చూసి ఎవరు కూడా ఇక్కడికి ఆనందపడే పరిస్థితి రాదు కదా. కాబట్టి వీళ్ళందరికీ కలిపి, ప్రపంచంలో ఉన్న వారందరికీ కలిపి ఒకే మాట చెప్పమన్నాడు దేవుడు. వాళ్ళందరికీ దేవుని సువార్త అనే మాటకు వస్తే కనుక అక్కడ చెప్పబడుతున్న మాట ఏముందో చూడండి. 6వ వచనం, అది 7 నుంచి చదవాలి కదా. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు. మొట్టమొదట ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా మీరెవరు అని కనుక అడిగేటట్టయితే దేవుని దృష్టిలో ఒక దేవుడు చెప్తున్న మాట దగ్గరికి వస్తే మీరందరూ కూడా గడ్డి, నేల మీద మొలిచే గడ్డి. ఎవరు దాన్ని నాటక్కర్లేదు, అనుకోకుండానే అదైతే మొలుస్తుంది. మీరు కూడా అంతే. మీరు అనుకుంటే ఏదో ప్రయాసపడి ఈ లోకానికి మీరు రాలేదు. ఇందులో మీరు కష్టపడింది ఏమీ లేదు. మీరు జన్మించటానికి, ఈ లోకంలో మీరు రావటానికి గల కారణం మీ ప్రయాస ఏమీ లేదు. మీకు తెలియకుండానే మీరందరూ కూడా ఈ లోకానికి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, నేల మీద గడ్డి ఎలాగైతే మొలుస్తుందో అలాగే మీరు కూడా ఉన్నారు. ఆ గడ్డి అనుకున్నప్పుడైతే కనుక పొద్దున్నే పడే మంచు చినుకులకు లేలేత గడ్డి అనుకున్నప్పుడు ఎంత చక్కగా చిగురిస్తుందో మీరు కూడా అంతే. లేతగా ఉన్న గడ్డిని చూసినప్పుడు దానికి ఉన్న రంగు, దానికి ఉన్న ఒక దగ్గర చూస్తే స్పర్శ, పట్టుకుంటే కనుక దానికి ఉన్న లలితంగా ఉంటుందండి, చాలా స్మూత్గా ఉంటుంది. అది చూసినప్పుడు చాలా అందంగా భలే ఉంది కదా అనిపిస్తుంది మనకి. చాలా బాగుందని కూర్చోవడం అనుకో, దాన్ని అయితే కనుక తెంపి నోట్లో పెట్టుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే అందులో స్వచ్ఛమైన నీరు ఉంటుందండి. సో అందుకోసం ఉన్నప్పుడు చూసినప్పుడు లేత గడ్డి అనుకున్నప్పుడు అలాగే కనపడుతుంది. మీరు కూడా అంతే. ఈ లోకంలోకి వచ్చినప్పుడు మీరు కూడా అంత స్వచ్ఛంగా ఉన్నారు, అంత లలితంగా ఉన్నారు, మీరు కూడా చాలా క్యూట్గా ఉన్నారు ఆ రోజు. కానీ జరిగేది ఏంటి తెలుసా? రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మీరు కూడా ఏమవుతారో ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని కనినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నారు. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు కదా అన్నాడు. మీలో ఉన్న యథార్థతను బట్టి ఎంత చక్కగా ఉన్నారనుకుంటే అంత బాగున్నారు. అందరూ కూడా మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళే. కానీ జరిగింది ఏంటి? వారి అందం కూడా ఎలా ఉంటుందంటే గడ్డి పువ్వు, తెలుసు కదా.
ఆ గడ్డి పువ్వులు వచ్చినప్పుడు మీరైతే కనుక, అంటే మన దగ్గర అయితే విస్తారమైన గడ్డి దొరకట్లేదు కనుక మీరు అనుకుంటున్నారు, కానీ ఏదైనా అరణ్యాలకో వెళ్ళిపోయారు అనుకోండి, సపోజ్ అడవుల్లోకి వెళ్ళారనుకోండి, ఆ చక్కటి ఆ కొలను పక్కన మురిచే గడ్డి దగ్గరికి వస్తే ఎప్పుడు కూడా పచ్చగా కనపడుతూ ఉంటుంది. వాటి సమయం వచ్చేటప్పుడు, అది పూసే పువ్వుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా చూడడానికి రెండు కళ్ళు చాలనంత చక్కగా ఉంటాయి. దేవుడు కూడా మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీ అందాన్ని చూసినప్పుడు కనుక ఎంత బాగుంది కదా అని. కానీ అది గడ్డి పువ్వు, మర్చిపోకండి. ఆ పువ్వుని ఎవరు కోసుకోరు, దాన్ని ఎవరు కూడా అయితే కనుక తీసుకొచ్చి తమను తాము అలంకరించుకోరు. అది కేవలం చూడటానికి మాత్రమే పనికొస్తుంది తప్ప, మనం కొద్దిసేపు సంతోషపడటానికే తప్ప దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. సర్వశరీరంలో గడ్డిని పోలిన వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. దేవుడు తన శ్వాసమును దాని మీద ఊదగా, తన ఊపిరి ఊదితే కనుక, దేవుడు కనుక ఊదితే ఏమవుతట, గడ్డి ఎండును, పువ్వు వాడిపోతుంది కదా అని. ఇప్పుడు వేసవకాలం వచ్చినట్టు ఉంది కదా మనకి, వడగాలులు వేస్తున్నాయండి. ప్రభుత్వం వారు కూడా చెప్తున్నారు, మీరు బయటికి వెళ్ళకండి, వడగాలులు వేస్తున్నాయి, కాలిపోతారు, జాగ్రత్త. ఆ వచ్చే వేడి గాలి మొహాన్ని కనుక కాల్చేస్తుందండి. గడ్డి దగ్గరికి వచ్చేటప్పుడు అంతే. మీరు పొద్దున్నే ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇది ఉదయకాలం కనుక ఇప్పుడు గడ్డి చాలా స్మూత్గా ఉంటుందండి, చక్కగా ఉంటుంది. అదే మీరు సాయంత్రానికి వెళ్ళేటప్పటికల్లా ఆ పగలంతా ఎండ దాని మీద పడినందుకు గాను దాని సౌందర్యం అంతా పోతుంది. సాయంత్రానికి అది వాడిపోయినట్టు ఉంటుందండి. మళ్ళా ఎప్పుడు తెల్లవారుతుందా, రాత్రి అంతా కూడా మళ్ళా తనైతే కనుక పునరుజ్జీవింపబడి అదైతే కనుక మళ్ళీ ఎప్పుడు సొగసైన రూపు ధరించుకుంటూ తను ఎదురు చూస్తున్నాను. పొద్దున్నే ఉన్న ఆ గడ్డి యొక్క స్వరూపం సాయంత్రానికి ఉండదు. పొద్దున్నే ఉన్న ఆనందం అయితే కనుక, దాని అందం అయితే మాత్రం సాయంత్రానికి ఉండదు. సాయంత్రానికి ఆ వేడి గాలి వలన, ఆ ఎండ వలన అయితే కనుక మొత్తం వాడిపోయితే కనుక అది కుంచుకుపోయినట్టు పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అక్కడ చెప్తున్నమాట, దేవుడు తన శ్వాసమును దాని మీద వదగా గడ్డి ఎండును, పువ్వు కూడా ఏమైపోతుంది, రాలిపోతుంది. అదేమో కాయలు కాయదండి, ఆ గడ్డేమి కాయలు కాయదు, దాని నుంచి ఫ్రూట్స్ ఏమీ రావు. దాని పువ్వులు కూడా ఎవరు ఏ మనిషి కూడా అయితే కనుక ఆకర్షణగా తీసుకుని జల్లో పెట్టుకునే పరిస్థితి రాదు, చూడడానికి పనికి వస్తుంది. లోకంలో మానవుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని కనుక చూస్తే అవి అలాగే కనపడుతున్నారు. పొద్దునికైతే ఎంతో వికసించేటట్టుగా ఉన్నారు, సాయంత్రానికి ఏమైపోతున్నారు. మీ బ్రతుకు కాలంలో మీ పుట్టుక దగ్గరికి వస్తే మహా ఉంటే మీ 60-70 సంవత్సరాలు, మీ 60-70 సంవత్సరాల జీవితకాలం అనుకున్నప్పుడు ఆయన దృష్టికి అయితే కనుక ఒక దినము కూడా కాదు. ఆయన దృష్టిలో అయితే కనుక మనకి 1000 సంవత్సరాలు, దేవుని దృష్టికి ఎంతంట, ఒక రోజు వలె ఉంటుంది కదా అన్నాడు. ఆయనకు ఒక రోజు కూడా గ్యాప్ కాదు. సో మనం ఎలా ఉన్నాం అనుకుంటే, పొద్దున్నే పూచినప్పుడు, పొద్దున్నే లేచినప్పుడు కనపడే గడ్డి ఎంత సొగసైనదిగా ఉంటుందో మనం కూడా అలాగే ఉంటాం. సాయంత్రం అయ్యేటప్పటికల్లా గడ్డి ఎలాగైతే ఎండిపోద్దో మనం కూడా అలాగే వాడిపోతాం. సర్వశరీరులు కూడా ఇలాగే ఉన్నారు. గడ్డి ఎండును, దాని పువ్వు కూడా వాడిపోతుంది, కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలుచును కదా. దేవుడు చెప్పిన మాట మాత్రం శాశ్వతం, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తే ఆ పై మాట చదువుతున్న చూడండి, అక్కడ ఏమనంటున్నాడ, సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వులు ఉన్నది. యెహోవా తన శ్వాసమును దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులందరూ కూడా, జనులు గడ్డి వంటి వారే, ఇందులో తరతమ భేదము లేదు. ఇందులో భేదవాళ్ళు ధనికులు అనే తేడా కనపడదు. వీరు ఎందుకు పనికిరాని వాళ్ళు, వాళ్ళైతే దేశాన్ని పరిపాలించే రాజులు అనే తేడా ఉండదు. లోకంలో మానవులందరూ కూడా దేవుని దృష్టిలో ఉదయకాలం లేచి చూసినప్పుడు కనపడే గడ్డి ఎంత సొగసైనదిగా ఉంటుందో అలాగే ఉంటారు. వారికి ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత, వారి జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పుడు, ఎండకాయటం అంటే ఏంటి, వేడిగాలి విసరటం అంటే ఏంటి, మన జీవితకాలంలో మనకు ఎదురే ఆటుపోట్లాండి. ఓ సమయానికి ఇంకా మన శరీరం కూడా నా వల్ల కాదు కదా, తట్టుకోలేను, నా వల్ల కాదని చెప్పి దాన్ని పువ్వు రాలిపోతుంది, అంటే అంత అందం రాలిపోతుంది. చివరికి ఆ గడ్డి కూడా అయితే కనుక వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రానికి వెళ్ళతే ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఈ మధ్యకాలంలో ఏదో పశువు వచ్చేస్తుంది, తినే వరకు తినేస్తుంది, కొన్ని సందర్భాల్లో కాలితో తొక్కేస్తుంది. అది ఖచ్చితంగా ఇలా ఉండాలని లేదు, అది పశువు తినటం కోసం అన్నట్టుగా దేవుడు వదిలేశాడు కదా. మీ కలిగే కీడును బట్టో, శోధన బట్టో, అపాయాన్ని బట్టో, ప్రమాదాన్ని బట్టో మీ బతుకులు కూడా అంతే. ఎంతసేపు మీ జీవితాలు ఎంతసేపు, ఇగో ఈ రోజు ఉండి రేపటి దినాన్ని అయితే కనుక పొయ్యిలో వేయబడు అడవి గడ్డి కదా అంటాడు. ఒక పొయ్యిలో వేయబడే పుల్లలు ఎలాగైతే ఉంటుందో, ఒకప్పుడు అది కూడా పచ్చటి మొక్కే. ఈరోజు పొయ్యిలో పెట్టుకున్న ఒకరికైనా కట్టెల దగ్గరికి వస్తాయి, ఆ కర్రల దగ్గరికి వస్తే కనుక అవి ఎలాగైతే కనుక కాలిపోతూ ఉంటాయి, ఎండిపోయి కాలిపోతాయి. కానీ మీకు తెలుసో లేదో, ఒకప్పుడు అది కూడా పెద్ద చెట్టే, అది కూడా పచ్చగా ఉన్న చెట్టే. దాని నుంచి కూడా ఆకులు వచ్చినాయి, దాని నుంచి కూడా పువ్వులు వచ్చినాయి, దాని నుంచి కూడా ఫలములు వచ్చినాయి. అయితే ఏంటి, ఒక సమయం వచ్చిన తర్వాత దాన్ని నరికేస్తారు. ఒక సమయం వచ్చిన తర్వాత దాన్ని అయితే కనుక మన పొయ్యిలో పెట్టుకున్న పొల్లలాగా పనికొచ్చినట్టుగా చేసేస్తారు. మనము కూడా అంతే, ఏదో ఒక రోజు కాలిపోతాం కదా, ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోయే వాళ్ళమే కదా. మన అందం ఎంతసేపు, మన ఆరోగ్యం ఎంతసేపు,
మనం సంపాదించుకున్న ధనం ఎన్నాళ్ళు మనతో పాటు ఉంటుంది, మనకున్న కుటుంబం, మన బంధుమిత్రులు ఎన్నాళ్ళు మనతో కలిసి ఉంటారు. వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, ఏది ఉండదు. మనము కూడా అయితే కనుక లోకంలో కూడా శాశ్వతంగా ఉండటానికి లేదు. వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. వారికి ఇవ్వబడిన సమయంలో మాత్రమే ఈ లోకంలో ఉంటారు తప్ప ఎప్పటికీ మనం ఇక్కడే ఉండిపోతాం. ఇదే మన శాశ్వతమైన లోకం అని మాత్రం అనుకోవద్దు. ఇదే చెప్పమని దేవుడు ఆ రోజు అయితే కనుక పంపించాడట. ఈరోజు లోకంలో నేనేం చెప్పాలని అడిగితే కనుక ఇదే చెప్పు. మనుషులందరికీ తాము ఎలాంటి వారు చెప్పు, తమ ఆయు ప్రమాణం ఎంతటితో చెప్పు. వారు ఎంతటి వారైనా ఏదో ఒక విధంగా రాలిపోతారు ఏదో ఒక రోజున సంగతి వాళ్ళకి ఖచ్చితంగా చెప్పు. ముందు వాళ్ళకి జరగబోయి తెలియనందుకే కదా ఈరోజు ఇంత విచ్చలవిడిగా ఉన్నారు. రేపటి దినాన తమ బ్రతుకు ఏమవుతుందో తెలియకపోవడం చేతే కదా ఇంత అహంకారంగా మనుషులు బ్రతుకుతున్నారు. ఇంత గర్వం మనుషులకి ఎందుకుంది? ఈరోజు ఎందుకు మూర్ఖులుగా బ్రతుకుతున్నారు? చెప్పినప్పటికీ ఎందుకు వినట్లేదు? రేపటి దినాన మనకు అపాయం పొంచి ఉంది కదా. రేపటి దినాన మనకంటూ ఒక జీవితకాలం ముగింపు ఉందన్న సంగతి తెలియనందుకే కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత రేపటి దినాన దేవుడు నీకు తీర్చే తీర్పు ఒకటి ఉందన్న సంగతి కూడా నీకు తెలియాలి కదా. ఇవేమీ తెలియకుండా మనుషులు విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నారు ఉద్దేశంతో వాళ్ళందరికీ ఇదే మాటని చెప్పమని దేవుడు ఆ రోజు యెషయా ప్రవక్తకి అయితే కనుక తెలియచేస్తాడట. ఈ రోజు వరకు కూడా ఆయా భక్తుల ద్వారా, ఆయా సేవకుల ద్వారా వ్రాయబడిన జీవగ్రంథాన్ని బట్టి అయితే కనుక ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు. మీరందరూ కూడా గడ్డిని పోలిన వారు. ఏదో ఒక రోజున గడ్డి ఎండిపోతుంది, దానికి పూసిన పువ్వు కూడా రాలిపోతుంది. అలాగే మీరు కూడా అంతే. మీ ఒంట్లో ఉన్న జీవం పోతుంది, మీ మొహం మీద ఉన్న అందం చెడిపోతుంది, మీ ఒంట్లో ఉన్న ఆరోగ్యం కూడా మిగలదో. మీకైతే ఏదైతే సంక్రమించిందో, దేనైతే సాధించి సంపాదించామని మీరు అనుకున్నారో అదంతా కూడా అయితే కనుక ఒక రోజు కాలిపోయే రోజు రాబోతుంది. ఒక రోజుకి అది మట్టిలో కలిసిపోయే రోజు రాబోతుంది కనుక అందరూ జాగ్రత్త పడమని చెప్పడమే పరలోకముందున దేవుడు యేసుక్రీస్తు వారిని బట్టి ఈ లోకానికి అంతటికీ చేసిన హెచ్చరిక. అర్థం చేసుకున్నారా? దాన్ని అనుసరిస్తే కనుక మీ జీవితానికి సాఫల్యత దక్కుతుంది. మీ జీవితానికి అయితే కనుక ఒక చక్కటి ముగింపు ఉండటానికి అవకాశం ఉంటుంది. విననొల్లని వారుగా ఉన్నారనుకుంటే కనుక రేపటి దినాన దుఃఖముతో కన్నీటితో ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ స్థితి మనకు ఎవరు రాకూడదని దేవుడు చెప్పిన ఈ మాటలో ఉన్న పరమార్థాన్ని గుర్తెరిగి ఇప్పటికైనా నేను ఎవరిని, ఎన్నాళ్ళు ఈ లోకంలో ఉంటాను, వెళ్ళిపోయే ముందు నేను ఏం చేయాలన్న సంగతిని ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని ఆ దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.